హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మిస్ నందన. ఈరోజు గుత్తి వంకాయ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది ఫంక్షన్ హాల్లో మనకు చేసేలాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చూసిద్దాము. ముందుగా ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు వేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఇవి రెండింటిని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడి మీద ఉన్నప్పుడే కొంచెం అందులో చింతపండు కొంచెం ముద్ద వేసుకొని అందులో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటో, కొంచెం కరివేపాకు, కొంచెం రాక్ సాల్ట్, అలాగే కొంచెం కారం, మీరు తినదాన్ని బట్టి సరిపడంత కారం వేసుకోండి. అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. నేను ముందే వంకాయలను ఇలా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అట్లా వాటర్లో వేసి పెట్టుకున్నాను, సాల్ట్ వాటర్లో. కొంచెం చేదు ఎక్కువ ఇలా వేసి పెట్టడం వల్ల. ఇప్పుడు మనం చేసిన ఈ మసాలా మిశ్రమాన్ని ఇలా వంకాయ లోపలికి ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలానే అన్ని వంకాయలను కూడా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ మసాలా వంకాయకి. ఇందులోనే కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక ఆకు వేసాను నేను, ఎందుకంటే హోల్ గరం మసాలా అనేది నేను పౌడర్ వేసాను ఆల్రెడీ. ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా స్మెల్ అనేది బాగుంటుంది. మీకు కావాలంటే గరం మసాలా అక్కడ మనం మిక్సీ వేసుకున్నప్పుడు కాకుండా ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొన్ని టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వంకాయలను స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేయాలి ఒక్కొక్కటిగా. ఇది ఫస్ట్ ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మనకు వంకాయ సాఫ్ట్ అనేది అవ్వాలి ఇక్కడనే, లేదంటే తర్వాత మనం వాటర్ వేసాక మనకు వంకాయ అనేది తొందరగా సాఫ్ట్గా అవ్వదు. ఇప్పుడే కొంచెం మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒకవేళ మీకు అడుగు మాడినట్టు అనిపిస్తే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. అట్లా అయితే మనకు అడుగు అనేది మాడిపోదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఆయిల్లోనే వేసాం కదా. ఆ మసాలా గ్రేవీ కిందికి రావడం వల్ల మనకు కొంచెం అడుగు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. దాని తర్వాత ఈ వంకాయలు అనేది సాఫ్ట్గా అయిపోయాయి. అప్పుడు మనం మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ ఇప్పుడు అనేది యాడ్ చేసేసి ఇంకొక 2-3 మినిట్స్ అనేది దీన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి, లేదంటే మనకు మసాలా అనేది మాడిపోతుంది తొందరగా. ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకు మసాలా అనేది మాడదు. ఇక్కడ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అందులోనే ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనకు గ్రేవీ అనేది చిక్కగా రావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము మగ్గనివ్వాలి. మనకు ఆ మసాలా స్మెల్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, అందుకే నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి ఇక్కడైతే బాయిల్ చేసేసుకోవాలి. చూసారా, గ్రేవీ అనేది మనకు ఇలా చిక్కగా వచ్చాక మనం బంద్ చేస్తే మనకు చల్లారినాక కూడా ఆ గ్రేవీ అనేది ఇంకా థిక్ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవచ్చు. గుత్తి వంకాయ మసాలా రెడీ అయిపోయింది. ఇది బగారన్నంలో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.